పరంగా అయినా సంక్షేమ పరంగా అభివృద్ధి జరగాలంటే నవీన్ యాదవ్ గెలిపేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకోవడం జరిగింది. గడచినటువంటి 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉండి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3 పర్యాలు వాళ్ళ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఉన్నా కూడా ఎక్కడ కూడా వార్డులలో బస్తీలలో ఎక్కడ వేసిన మొత్తం టోటల్ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ ఇతరత్ర ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఈ రోజున కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు బాకీ కార్డు అని. మరి మా బాకీ కార్డు 2 సంవత్సరాలకు సంబంధించి, మరి మీ బాకీ కార్డు 10 సంవత్సరాల బాకీ కార్డు. 10 సంవత్సరాల క్రితం మీరు ఎన్నో రకాల వాగ్దానాలు చేసింది. దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పని, నిరుద్యోగ భృతి అని చెప్పని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని 8 లక్షల కోట్లు అప్పు చేసి ధనిక రాష్ట్రం మీ చేతిలో ఉన్నా కూడా 10 సంవత్సరాల్లో మీరు చేయలేదు. కనీసం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మీకు ఓట్లు అడిగేటువంటి నైతిక అర్హత లేదు. ఎందుకంటే ఈ రోజున నవీన్ యాదవ్ 3వ పర్యాయం పోటీ చేస్తా ఉన్నారు. గతంలో మీ వాళ్ళు ఉన్నా కూడా చేయలే. 3 సంవత్సరాలు అధికారంలో ఉంది. మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు గత చరిత్ర చూస్తే గతంలో ఎన్టీ రామారావు 10 సంవత్సరాలు, టీడీ పార్టీ 10 సంవత్సరాలు కావచ్చు, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు, ఈ కాంగ్రెస్ పార్టీ కూడా 10 సంవత్సరాలు. మీరు కేవలం 2 సంవత్సరాలు మాత్రమే అయింది బాకీ కార్డు అంటా ఉన్నారు. మీరు ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసినా కూడా సంవత్సరానికి 75,000 కోట్ల వడ్డీ కడుతూ కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో మేము చెప్పినటువంటి 6 గ్యారెంటీలో ఇప్పటికే చాలా మటుకు అమలు చేయడం జరిగింది. అవి మీకు అన్ని తెలుసు కూడా. ఆర్టీసీ బస్సు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రకరకాల రేషన్ కార్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. మరి ఇంకా 3 సంవత్సరాల పర్యాకాలం ఉంది. మరి ఈ రోజున మీరు గతంలో ఇన్ని చెప్పి ఏ ఒక్కటి చెయ్యకుండా మరి ఇంకో వాస్తవం చెప్పాలా, ప్రజలకు తెలియాలా. 64 సంవత్సరాల్లో 22 మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. అందులో కాంగ్రెస్ ముఖ్యమంత్రితో పాటుగా తెలుగుదేశం ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, చంద్రబాబు కూడా పరిపాలన చేశారు. అయినా కూడా 22 మంది ముఖ్యమంత్రులు 64 సంవత్సరాలు పరిపాలన చేస్తే రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం 65,000 కోట్లు. ఈ 65,000 కోట్లకు సంవత్సరానికి 6,000 కోట్ల వడ్డీ కడతా ఉంటుంది. కానీ ఒక గొప్పగా భారతదేశానికే ఆదర్శంగా పరిపాలన చేసిన చెప్పుకున్నటువంటి కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, మరి 8 లక్షల కోట్ల అంటే ఆల్మోస్ట్ 12 టైమ్స్, మోర్ దాన్ 10 టైమ్స్ మీరు ఇంత అప్పు చేస్తే మీరు చేసిన అప్పుకు ఇన్ని వేల కోట్ల వడ్డీ కడుతూ 2 సంవత్సరాల పరిపాలనలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సుమారుగా 1,50,000 కోట్ల వడ్డీ కట్టి కూడా మీకు చెప్పినటువంటి 6 గ్యారెంటీలు కూడా ఇప్పటికి కూడా అమలు చేయడం జరిగింది. ఇంకా చాలా ఉంది, మేము చేయడానికి సమయం ఉంది. కానీ మీకు అవకాశం లేదు కదా. మీరు గతంలో చెప్పినట్టు హామీలు నిలబెట్టుకునే ఛాన్స్ కూడా లేదు మీకు. మళ్ళీ ఛాన్స్ కూడా రాదు. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇప్పటికే ఓటర్లు నిర్ణయించుకోవడం జరిగింది. మొత్తం బీఆర్ఎస్ పార్టీ కట్టగట్టుకుని తలకిందుల తపస్సు చేసినా కూడా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలవడానికి ఛాన్సే లేదు. పెద్ద మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ పెద్ద మెజార్టీతో ఇలా నవీన్ యాదవ్ గెలవబోతా ఉన్నారు. 100% దీని ఎవరు ఆపలేదు. థ్యాంక్ యూ.